నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో నమస్తే సార్. నమస్తే. సార్ సీఎస్‌కేకి ధోని ఎలా గెలిపిస్తారో, టీవీకే అంటే విజయ్ పార్టీకి నేను అలాగే గెలిపిస్తాను అని చెప్పి ప్రశాంత్ కిషోర్ మాట అన్నారు స్టేజ్ పైన. అంత పాజిబుల్ అవుతుందంటారా సార్? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన పార్టీలున్నాయి కదా! అంటే రాజకీయ వ్యూహకర్తగా తనని నియమించుకుంటున్నాను అని ప్రకటించాడాయన. అవును. మహాబలిపురం వేదిక మీద. అంటే రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది. ఇప్పుడు విజయ్ పార్టీ సెకండ్ ఇయర్‌లోకి ఎంటర్ అయిన సందర్భంగా మహాబలిపురంలో ఆయన ఒక సభ పెట్టాడు. ఆ వేదిక మీద ప్రశాంత్ కిషోర్ కనిపించాడు. ప్రశాంత్ కిషోర్‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆయన ఒక పోలిక తీసుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ ధోని నాయకత్వంలో ఎలా విజయం సాధించిందో అలాగే విజయ్ పార్టీని నేను అధికారంలోకి తీసుకొస్తాను అని చెబుతూ, ధోని బీహార్‌కి చెందినోడే, నేను బీహార్‌కి చెందినోడినే. కాబట్టి ఆయన విజయం సాధించడం నిజమైతే నేను విజయం సాధించడం కూడా నిజమే. అందుకని నేను జోస్యం చెప్పడం లేదు, నిజం చెప్తున్నాను అని కొంచెం జనాల్ని పానిక్ చేసే ప్రయత్నం చేశాడు. హ్మ్. జనం అంటే ఇక్కడ విజయ్ అభిమానులు. విజయ్ అభిమానుల్ని సంతృప్తి పరచటమే లక్ష్యంగా ఆయన ఉపన్యాసం నడిచింది. ఇక్కడి నుంచి ఏ రాజకీయ వ్యూహంతో నడిపిస్తాడు ప్రశాంత్ కిషోర్ ఈ పార్టీని అనేది చూడాలి. ఆల్రెడీ విజయ్ కోసం భారతీయ జనతా పార్టీ తలుపులు తెరిచి కూర్చుంది. అంటే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎంకేని అధికారంలోంచి దించాలి అని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. ఏడీఎంకే బలంగా ఉన్నటువంటి పార్టీ. ఇంతకుముందు ఏడీఎంకే, డీఎంకేల మధ్య తమిళనాడు రాజకీయం కేంద్రీకృతమై ఉంది. ఇప్పుడు ఏడీఎంకే అనేది నెమ్మదిగా చీలికలు పేలికలై పొలిటికల్‌గా అది ఎగ్జిట్ మూడ్‌లో ఉంది. కాబట్టి ఆ వాక్యూమ్‌లోకి విజయ్ పార్టీని ఎమర్జ్ చేయాలి అనేది ప్రోగ్రామ్. దీని వెనకాల భారతీయ జనతా పార్టీ వ్యూహరచన కూడా ఉంది. హ్మ్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్రవేశించటం ఇదంతా కూడా దాన్నే సూచిస్తోంది. ఈయన ఇంతకు ముందు ఎన్నికల్లో అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని చెప్పాడు ఏపీ ఎలక్షన్స్‌లో. అదే జరిగింది. కూటమి గెలుస్తుంది అని చెప్పాడు. కూటమి గెలిచింది. అయితే ఈయన తాలూకా ఐపాక్ అక్కడే ఉంది. అక్కడే ఉంది. ఇప్పుడు అదే ఐపాక్‌తో నేను తిరిగి వచ్చే ఎన్నికలకు కూడా పోటీ చేస్తానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ గొడవ అలా ఉండగా ఐపాక్ నుంచి బయటకొచ్చేసి ఈయన విడిగా ఈయన ఒక పార్టీని పెట్టుకొని బీహార్‌లో ఏదో ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు. హ్మ్. ఆయన చేసుకుంటూ ఇప్పటికీ ఆయన బయట పార్టీలో కూడా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళతో టైఅప్ విజయ్‌తో. విజయ్‌ని ఏదో రకంగా తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది. అంటే డీఎంకేని దింపేస్తే అధికారంలోకి వచ్చేది ఎవరు? అక్కడ డీఎంకేని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేయాలనేది వాళ్ళ ప్రోగ్రామ్. అధికారంలోకి వచ్చేది ఈ పార్టీయే అవుతుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ కలిగించటం అనే లక్ష్యంతో ఈ మీటింగ్ జరిగింది. కాబట్టి ఇతన్ని నెమ్మదిగా సీఎం అభ్యర్థిగా ప్రకటింపజేసే ప్రయత్నం. అయితే విజయ్ ఒక మాట చెప్పాడు. గతంలో పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి, డీఎంకేకి హ్మ్. రెండిటికి సమాన దూరంలో ఉంటాం మేము అని చెప్పాడు. కానీ ఈ మధ్య కాలంలో అతనికి వై ప్లస్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే విజయ్‌కి గేలం వేయటంలో భాగంగా ఆ నిర్ణయం తీసుకున్నారు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని, చిరంజీవిని ఇలాంటి తమిళనాడులో లింక్స్ బలంగా ఉన్నటువంటి కొంతమంది బీజేపీ తాలూకా సినిమా ఆర్టిస్టుల్ని మోహరించి వాళ్ళతో విజయ్‌ని కాంట్రాక్ట్ చేసి, విజయ్‌ని ఒప్పించి ఏదో పద్ధతిలో ఒక సయోధ్యకు తీసుకురావాలి. ఏపీలో పవన్ కళ్యాణ్‌ని ఎలా వాడారో, పవన్ కళ్యాణ్‌ని ఎలా వాడుతున్నారో, అలా ఏపీ రాజకీయాల్లో పవన్ నిర్వహించిన పాత్రని తమిళనాడులో విజయ్‌తో పోషింపజేయాలి హ్మ్. అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ విజయ్ సినిమాలు రీమేక్ చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు విజయ్ రీమేక్ చేశాడు. ఆయన సినిమాలు ఈయన చేశాడు. అది నడిచింది అవును. గతంలో. 'ఖుషి' అక్కడ ఆయన చేశాడు. తెలుగులో పవన్ కళ్యాణ్ చేశాడు. కాబట్టి ఇది తెలుగు సినిమా తమిళ్ రీమేక్ లాగా ఏదో ఒక డిజైన్ ఉంది వాళ్ళ బ్రెయిన్‌లో. బీజేపీ బ్రెయిన్‌లో. ఆ డిజైన్ అమలు చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి.
పీకే కోరిక నెరవేరొచ్చు కూడా, ఓకే. నెరవేరే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయితే డిస్టర్బెన్స్ బిగ్ లెవెల్‌లో ఉంటుంది. నేరుగా వాళ్ళని ఎన్నుకునే మూడ్ అక్కడ ప్రజలకు లేదు. నేరుగా జాతీయ పార్టీల ప్రెజెన్స్‌ని వాళ్ళు పట్టించుకునే మూడ్‌లో లేరు. కాంగ్రెస్‌కి ఆ పరిస్థితి లేదు. అలాగే బీజేపీకి అంతకంటే లేదు. ఈ మధ్య కాలంలో ఆయన అంటే స్టాలిన్ ఒక వ్యూహం పన్నాడు. తమిళ భాషను కాపాడుకుందాం అని. యాంటీ హిందీ మూవ్‌మెంట్ పెరియార్ 40లో చేసినటువంటి యాంటీ హిందీ మూవ్‌మెంట్‌ని మళ్ళీ ఆయన ఒకసారి రివైవ్ చేసి, తిరిగి చార్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు తమిళ్ సెంటిమెంట్. ఓకే. ఈ తమిళ్ సెంటిమెంట్‌ని ప్రొజెక్ట్ చేయటం ద్వారా బీజేపీ దూకుడుకి ఆయన చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు అలా జరుగుతూ ఉండగానే విజయ్ లాంటి వారితో దానికి నెగిటివ్‌గా మాట్లాడించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ఆల్రెడీ మాట్లాడాడు ఆయన. మాట్లాడాడు కాబట్టి డెఫినెట్‌గా విజయ్ ఇప్పుడు తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు ఎటెళ్ళాలి అని. అంటే బీజేపీ అందిస్తున్నటువంటి స్నేహహస్తాన్ని అందుకోవాలా లేదా అని. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గనక నువ్వు అందుకో ఏం పర్లేదు నువ్వే సీఎంవి అని చెప్తే అందుకుంటాడు ఆయన. ఓకే. కాబట్టి అలాంటిది ఏదో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాలు కొరుకుడు పట్టలేదు బీజేపీకి సౌత్‌లో. ఈ 2 రాష్ట్రాలని కబ్జా చేయటం కోసం బీజేపీ ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉంది. అందుకని తమిళనాడులో కొంత అవకాశం ఉంది. కేరళలో లేదు. సో, ముందు తమిళనాడును వశీకరణ చేసుకుని, ఆ తర్వాత ప్రాజెక్ట్ కేరళ అనేది చేపట్టాలనేది ప్రోగ్రామ్. ఓకే. అందుకని ప్రశాంత్ కిషోర్ బీజేపీ ప్లాంట్ చేసి ఉంటుందా అక్కడ అనేది ఒక సందేహం.